హాయ్ అండి, నేను ఈరోజు చీజ్ బుల్లెట్స్ చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడాను సాబుదానా ఆల్రెడీ 1 hour బిఫోర్ నానబెట్టాను. కార్న్ఫ్లోర్, బియ్యపిండి, ఉడకపెట్టిన ఆలు, అలాగే కొంచెంగా శనగపిండి. ఇవన్నిటిని మ్యాష్ చేసేసుకుని కలిపేసుకుని దాంట్లో కొంచెం కారము, ఉప్పు, కొంచెం సోడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్న వాటిని చూడండి, అన్ని సమపాళనలో తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు అన్నమాట. దీన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో ఒక చిన్నది మిస్ అయిందండి, స్కిప్ అయింది. ఏమైందంటే ఇట్లా చేసుకున్నప్పుడు బాల్స్ లోపల కొంచెం మొజిల్లా చీజ్ పెట్టండి. సో మొజిల్లా చీజ్ పెట్టినప్పుడు అది మీరు ఓపెన్ చేసి చూస్తే చాలా క్రిస్పీగా, అలాగే అది చాలా సాగుతున్నట్టుగా వస్తుంది అన్నమాట. ఇట్లా నీట్గా విడివిడిగా వస్తాయండి. ఒకవేళ కనుక విడివిడిగా రాలేదు అని అతుక్కుపోతున్నాయి అని అంటే కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్స్ట్రాగా కలుపుకోండి. కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకొని క్రిస్పీ ఉంటుంది, అలాగే నీట్గా విడివిడిగా కూడా వస్తాయి. ఇట్లా తీసుకున్నాను, చూసారు కదండి, అన్నీ విడివిడిగా వస్తాయి. ఆయిల్ కూడా బాగా కాగాలి. వేసేటప్పుడు వేడిగా ఉన్న ఆయిల్ బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేయకండి, సిమ్లో పెట్టి వేసి నెమ్మదిగా ఒక 5 minutes సిమ్కి అలాగే మీడియంకి మధ్యలో పెట్టి దెన్ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో మీకు క్రిస్పీగా వస్తుంది, విడివిడిగా వస్తాయి. వేడికి అవి అతుక్కోవడం నీట్గా ఉంటాయి. సో చూసారు కదండి, అన్నీ ఎట్లా విడివిడిగా చక్కగా వచ్చినాయి. చూడండి, అలా ఓపెన్ చేస్తే మొజిల్లా చీజ్ బాగా సాగుతుందన్నమాట. అట్లా చక్కగా లోపల ఒక క్యూబ్ మొజిల్లా తీసుకుంటాం. ఇదేనండి.